అందుకే అంటున్నాడు ఆయన, ఈ భూమి మీద ఉన్నటువంటి మీరు మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం ఎన్నో సమకూర్చుకున్నారే. మంచి ఇల్లు సంపాదించుకున్నారు, మంచి బండి సంపాదించుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, ఆస్తులు మనకు కావలసినవన్నీ సంపాదించేసుకుందాం, సమకూర్చుకొని హ్యాపీగా నేను సంపాదించానని సంతోషపడుతున్నావు. కానీ దేవుడు అన్నాడు కదా ఒకరోజు, నాయనా దేహానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నావు, వెరీ గుడ్, మంచోడు నువ్వు. కానీ ఈ దేహాన్ని నడిపించినటువంటి ఆత్మ కొరకు ఏం సంపాదించావరా అని అడుగుతాడు ఒకరోజు దేవుడు. కుటుంబం కోసం అన్ని సంపాదించుకుంటున్నాం మనం, ఈ దేహం కోసం సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాం. కానీ అన్నీ సమకూర్చుకునే మనం ఆత్మ కోసం కూడా సంపాదించాలన్న విషయాన్ని పక్కన పెట్టి దేవుడు మనకిచ్చినటువంటి విలువైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు భూమి మీద మనుషులు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎలా బ్రతుకుతున్నారంట మనుషులు? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా అంటున్నాడు.